హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది అనే చర్చ జోరందుకుంది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలన్నీ కాంగ్రెస్కు జయకొట్టాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇచ్చాయి. హర్యానా ఓటర్లు కాంగ్రెస్కే ఓటు వేశారని, బీజేపీ ఓటమి ఖాయమని తేల్చేశాయి. ప్రాంతీయ పార్టీలైన ఐఎన్ఎల్డీ, జేజేపీ ప్రభావం అంతగా ఏమీ లేదని తేల్చి చెప్పాయి. మరోవైపు ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఎల్లుండి ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు సాధించాలి. కాంగ్రెస్ 59 సీట్లు సాధించి హర్యానాలో అధికారం చేజిక్కించుకోనుందని సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. బీజేపీ 21 సీట్లకే పరిమితం కానుందని లెక్కలేసింది సిఎన్ఎన్. దైనిక్ భాస్కర్ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టింది. ఈ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 44 నుంచి 54 సీట్లు దక్కనున్నాయి. బీజేపీ 19 నుంచి 29 సీట్లు గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 55 నుంచి 62 సీట్లు దక్కే అవకాశం ఉంది. బీజేపీ కేవలం 18 నుంచి 24 సీట్లకే పరిమితం కానుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. హర్యానాలో కాంగ్రెస్ 55 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 26 సీట్లకే పరిమితం కానుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ కంటే 7 నుంచి 8% ఓట్ల ఆధిక్యత కాంగ్రెస్కు ఉంటుందని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. సీఎంగా హుడాను 39% మంది, నయాబ్ సింగ్ను 28% మంది కోరుకుంటున్నారని వెల్లడించింది.